ఆరాధనలో కూడుకున్న మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున నేను కొన్ని విషయాల్ని మీకు చెప్తాను. దాన్ని ఆలోచిస్తే కొంచెం లోతుగా ఉంటాయి. ఆ లోతుగా ఉండేటువంటి మాటలు అర్థం చేసుకునే దానికి సిద్ధపడండి. చెవులు కలిగిన వాడు వినుగాక. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే విషయాన్ని మీకు చెప్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు ఎవరన్నా చదవగలిగిన వాళ్ళు వినిపించండి. మరియు ఆయన వారితో, యేసుక్రీస్తు వారితో శిష్యులతో ఈ ఉపమానం చెప్పిను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు ఎతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును ఎదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము అని. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది? ద్రాక్ష తోట మాలితో యజమానుడు చెప్పాడు. తోటమాలితో చెప్పాడు. చాలు ఒక నిమిషం. ఏమని చెప్పబడుతుంది ఇక్కడ వాక్యం అంటే, ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. కానీ యజమానుడు ఆ తోటలోకి వచ్చినప్పుడల్లా అంజూరపు పండ్లు దొరకలేదంట. 3 ఏళ్ళ నుంచి ఎతకుతున్నాడు. దాంట్లో ఫలాలు వస్తాయేమో, ఇది ఫలిస్తుందేమని చూస్తుంటే దానికి ఫలాలు రావటం లేదు, పిందా లేదు, పోతా లేదు. యజమానుడికి బాధ కలిగి, అరే దీన్ని ఉండే ప్లేస్ లో ఇంకొక చెట్టు అయితే అది ఫలించిందేమో, ఈ చెట్టు నాకు వద్దు, ఈ చెట్టుని తీసేస్తాను, ఈ చెట్టు నాకు అవసరం లేదు అని చెప్పి తోటమాలిని పిలిచి, ఈ చెట్టు తీసేసి నరికివేసే, ఈ చెట్టున్న ప్లేసు వ్యర్థం కదా, భూసారం అంత వ్యర్థం కదా, దీనికి నీళ్లు పోసేది వ్యర్థం కదా, పాతి కట్టేది వ్యర్థం కదా, శ్రమ వృధా కదా, ఎరువులు వేసేది వ్యర్థం కదా, కాబట్టి దీన్ని నువ్వు తీసివేయి అని యజమానుడు చెప్పాడట. ఎందుకు తీసేయమంటున్నాడు? దాంట్లో ఫలభరితమైనటువంటి ఫలాలు దొరకటం లేదు, బెస్ట్, దానివల్ల ప్రయోజనం లేదు. కొడతా నేను బాధ చేయకుండా ఆపున్నాడు. అర్థమైందా? ఫలాలు లేవు, ఈ భూమి ఎందుకు వ్యర్థం అవుతుంది? దీన్ని నరికివేయాలంట. ఎవరన్నా ఇంత కఠినంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? మన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. కఠినంగా ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడడం. మీ ఇంటి దగ్గర ఒక చెట్టు వేసుకొని ఆ చెట్టుకి ఎప్పుడు ఫలాలు కాయినప్పుడు, అది గుబురుగా పెరిగిపోతా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అది ఎన్ని సంవత్సరాలైనా ఈ ఫలాలు కాయిన చెట్టు నాకెందుకు, దీన్ని నరికేద్దాం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారా? మరి నువ్వు ఒక గేదెను కొన్నావు, ఒక పశువును కొన్నావు, అది పాలు ఇవ్వటం లేదు, ఎంత దాన్ని చూసుకున్నా, ఎంత దానికి మీరు కాపుదల కాసినా, దానికి ఎన్ని మేత పెట్టినా, ఎన్ని చేసినా దాన్ని మీకు పాలు ఇవ్వటం లేదు. ఏం చేస్తారు మీరు? కషాయానికి వేసేస్తారా? అంతే కదా, మన లెక్క అంతే కదా. అన్నారా లేదు మీరు? ఓకే.
మీ ఇంట్లో కోడి గుడ్డు పెట్టలేదు, వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుందో లేకపోతే ఎవరి ఇంట్లో పెడుతుందో, లేకపోతే గుడ్లే పెట్టలేదు. గుడ్డు పెట్టినప్పుడు న్యాయమేనా? న్యాయంగా ఉందా చెప్పండి? న్యాయమేనా? మీరు చేసిన న్యాయమేనా? ఇప్పుడు దేవుడు కూడా అదే ఉపమానం చెప్తున్నాడు మీకు. ఇన్ని సంవత్సరాలు ఈ చెట్టుకి నేను అవకాశం ఇచ్చాను, ఈ వ్యక్తికి నేను అవకాశం ఇచ్చాను, ఈ మనిషికి నేను అవకాశం ఇచ్చాను. ఏ రోజైనా ఫలాలు కాస్తాయేమో, ఏ రోజైనా ఫలభరితమైన జీవితం ఇతరుల్లో ఈమెలో ఉంటాడేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటే కనిపిస్తున్నాయి ఏమన్నా? మరి ఎందుకు బతకనిచ్చాడు? నువ్వైతే ఫలాలు కాయలేదని కఠినంగా నరికేస్తావు కదా. సమయం ఇద్దాం అనుకున్నావా? అనుకున్నావా? కొద్ది రోజులు చూద్దామని ఇంకా అనుకున్నావా? 3 సంవత్సరాలు అయితే ఇంకేం ఫలిస్తుందని నరికేసావు కదా, ఇంకేం పాలిస్తుందని అమ్మేసావు కదా, ఇంకేం గుడ్డు పెడతాది కోళ్ళు కోసేసావు కదా. మరి ఇన్ని సంవత్సరాలైనా కానీ నేను ఫలాలు కాయినప్పుడు నీ పరిస్థితి ఏంది? నీ జీవితం పరిస్థితి ఏంది? నువ్వు మారినప్పుడు, నీ మనసు మార్చుకోలేనప్పుడు, దేవుని కోసం బతకలేనప్పుడు, దేవుడు నీకెన్నో చేశాడు. నువ్వు పుట్టక మునిపే నీ కోసం. నువ్వు పీలుస్తున్న గాలి ఆయనదే, నువ్వు తింటున్న ఆహారం ఆయనదే, నువ్వు తాగుతున్న నీళ్లు ఆయనవే, నువ్వు ఉంటున్న భూమి ఆయనదే, నువ్వు అనుభవిస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు అన్ని ఆయనవే. ఈ 2025 సంవత్సరం వచ్చేసింది, మేము అడిగి పెట్టేశాం అని నువ్వు అంటున్నావు. దాని వెనకాల ఉన్నటువంటి కష్టం ఎంతో తెలుసా మీకు? ఒక్క రోజు నీ కోసం రావాలంటే ఎన్ని గ్రహాలు నీ కోసం పనిచేయాలి తెలుసా? ఎన్ని గ్రహాలు పనిచేయాలండి? ఒక్క రోజు రావాలంటే భూమి ఏం చేయాలి? తన చుట్టూ తను తిప్పుకొని రావాలి. 24 గంటలు రావాలంటే దాని పనిలో అది ఉంది. భూమి ఒకటే జరుగుతుందా చెప్పండి? ఒక నెల రావాలంటే ఏం చేయాలి? భూమి తన చుట్టూ తను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడిని తిప్పుకొని వస్తే అమ్మ మాకు ఈ నెల అంతా దేవుడు కాపాడాడు అని మనం అంటున్నాం. కానీ ఆ నెల వచ్చేదానికి ఎంత పని జరుగుతుంది వెనక తెలుసా మీకు? అర్థమైందా? అబ్బా 2024 సంవత్సరం అంతా దేవుడు కాపాడేసాడు, 2025లో కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చేసాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ 1 సంవత్సరం రావాలంటే దాని వెనకాల ఉన్నటువంటి కష్టం ఏంది నీకు తెలుసా? భూమి ఎన్ని కిలోమీటర్లు జరుగుతుంది గంటకి? 1,11,600 కిలోమీటర్ల వేగంతో అది తిరిగితే గానీ మనం 2025లోకి రాలా. దీని అంతటి వెనక ఎవరు కష్టం ఉందనుకుంటున్నావు? భూమి సరే మందే అనుకున్నాం. సూర్యుడు ఎవరు ఇచ్చారు? సూర్యుడు లేకపోతే మనం బతకలేమా? భూమి ఒకటే ఉంటే చాలా ఎందుకు బతకలేవు చెప్పండి? సూర్యుడు వెలుగు తిని మొక్కలు జీవిస్తాయి. వాటికి ఆహారం ఏంటి చెప్పండి? వృక్షాలకి సూర్యుని యొక్క కిరణాలు. ఆ కిరణాలు అయ్యి ఆకలి తీర్చుకుంటే మనకు ఫలాలు ఇస్తున్నాయి. వరి పండాలన్నా సూర్యుడు రావాలి, అర్థమైందా? పండ్లు పండాలన్నా సూర్యుడు రావాలి. అంతేకాదండి, సూర్యుడు పైనుంచి వెలుగు వేడి మిస్తే సముద్రంలో నీరు ఆవిరై పైకి వెళ్ళి వర్షంగా పడితే మనం పంటలు పండించుకుంటున్నాం. దీనికి కష్టం ఉంది అనుకుంటున్నారు? అంతే. ఎందుకండి ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని నవ్వుతున్న పండ్లు తెలిసి ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నీ మొహంలో అంత కలర్ రావాలంటే ఏమవుతుంది? ఏముంటే నువ్వు అలా నవ్వగలుగుతున్నావు? నీ మొహంలో 40 రోజులు నువ్వు ఏం తినకుంటా ఉంటే నవ్వుతావా? కలగా ఉంటావా? మామిడిపోయిన మొహం వేసుకుని మొన్న 40 దినాలు ఉపవాసం ఉండమన్నాడన్న మా పాస్టర్. ఉపవాసం అంటే తెలియదు వీళ్ళకి. వాళ్ళు పాస్టర్ ఉండమన్నాడు. వెళ్ళిపోవాలి మొహం ఎట్టు పెట్టుకుని వచ్చిందే. అర్థమైందా? నేనేమంటున్నానంటే నీ మొహంలో అంత కళం రప్పించేదానికి దేవుడు ఇదిగో ఆకాశం నుండి ఋతువుల్లో నుండి ఆహారమును నీకు అనుగ్రహించు నీ మొహమును ఉల్లాసంతో నింపుతున్నాడు ఆ దేవుడు. కష్టం అండి మనం అనుభవిస్తున్నది భూమి మీద. ఆయన గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. దేవుడికి ఆ బాధ తెలుసు. ఆకాశం ఆలకించము, భూమి చెవియోగము,
ఏమైనా ఇష్టపడి చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారా? అవి ఎవరో తెలుసా? భూమి ఆకాశాలు నీకు రేపు సాక్ష్యాలు అయ్యే చెప్పేది అక్కడ. నేనేం చేయాల, నన్నెవరు చూడాలి అంటావు కదా, అప్పుడు భూమి నీకు సాక్ష్యం చెప్తాను నువ్వేం చేసావు. ఆకాశం నీకు సాక్షులు. ఇవన్నీ దేవదూతలు, ఇవన్నీ దేవదూతలు. దేవుడు ప్రకృతిగా మలిచాడు నీకోసమే. ఇవన్నీ మీకు సేవ చేయమని పెట్టాడు. అర్థమైందా? ఈ గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా దేవదూతలు నీకు పరిచయం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? భూమి మీద ఉన్న నీవు దేవుని కోసం బ్రతకాలి. ఇది దేవుని ఉద్దేశం. దాని వెనకాల ఉన్న కష్టం అది. ఇంత కష్టపడి 2025లోనికి నిన్ను ఎందుకు నడిపించాడు అనుకుంటున్నావు? చెప్పండి. ఈ సంవత్సరం అన్నా ఏమవుతారని ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయండి. అప్పుడు ఒక ఆయన అడ్డుపడుతున్నాడు. అయితే తోటమాలి యజమానుడితో చెప్తున్నాడు, నరికిరా చెట్లే వద్దు నా తోటలు అంటే, అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకో. ఇది మన టైటిల్. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మీరే చెప్పుకోండి ఏమని. పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఏం కాదు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఎవరినున్నానేమో నేను మీకోసం బతులు ఆడుకుంటున్నా. అయ్యా వాళ్ళకి తెలిసి తెలియక ఉన్నారు. ఈ సంవత్సరంలో అన్న మారుతారు, బాప్తీసానికి సిద్ధపడతారు, నిజాన్ని తెలుసుకుంటారు. ఈ సంవత్సరం అన్నా నేను విజ్ఞాపన చేశాను, నీ కోసం విజ్ఞాపన చేసి, నా కోసం విజ్ఞాపన చేశాను. ఒక ఆయన తండ్రి దగ్గర, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరమైనా ఉండనివ్వు. నువ్వు ఓటే రాలా సంవత్సరాలు. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు, టైమ్ ఈజ్ మనీ అన్నారు. ఒక సమయం, ఒక గంట మీ తాత తెచ్చిపెట్టలేదు. ఒక గంట నీకు ఇస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. కాలాన్ని నువ్వు పోనిచ్చుకుంటూ ఉన్నావు. నీ భూమి మీద దేన్నైనా కోల్పోవచ్చు, కానీ నువ్వు భయంకరమైనటువంటి దేవునితో కలిసి జీవించే ఆ జీవితం నీకు పోబోతుంది త్వరలో. ఏంటి కారణం అంటే నీవు దేవుడు అనుకున్నట్లుగా మారకపోవటం. ఆ చదువు అన్నదే. అది ఫలించినా సరే లేని ఏడలా ఒక సంవత్సరం ఇచ్చారు. మళ్ళా మన మధ్యలో చాలా మంది కనబడుకుంటూ పోయారు తెలుసు మీకు. 2024 సంవత్సరంలో ఉన్న వాళ్ళు 2025లో లేరు. ఏమో వాళ్ళు చెడ్డోళ్ళనే, మనం మంచోళ్ళు. మనకంటే దుర్మార్గులు లేరు, వాళ్ళు మంచోళ్ళు. ఈ ఉపమానాన్ని ఎందుకు నింపాడు అసలు యేసుక్రీస్తు ప్రభు? కూర్చోరా. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానాన్ని? ఎందుకు చెప్పాడు? మనకు ఉపమానం చెప్పేది మాత్రమే అర్థమవుతుంది. ఏ ఊరికైనా ఉపమానాలు ఎందుకు చెప్తారంటే వాక్యం అర్థమయ్యేదానికి ఉపమానాలు చెప్తారు, అంతేనా? ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాము? పాస్టర్లకి వాక్యం అర్థమయ్యేదని చెప్తాం. మనోళ్ళు ఏం చేస్తారంటే ఉపమానం ఒకటే వింటారు, వాక్యం అంటే పైన మాత్రమే తీసుకుంటారు, అసలైనటువంటి బలమైనటువంటి ఉపదేశాన్ని తీసుకోరు. ఇది ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు కోసం అంటే? మీరు ఆలోచించండి. ఆ ఫస్ట్ కాడి నుంచి 13వ అధ్యాయం ఫస్ట్ కాడి నుంచి చదువుతాం, ఇప్పుడు అర్థం అవుతుంది ఉపమానం ఎందుకు చెప్పాలని వచ్చిందంటే అక్కడ సందర్భం జరిగింది. పిలాతు అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సిలివేసడానికి రోమ గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారా? ఆయన ఏమన్నాడు? ఆయన్ని చూసి, ఈయనలో నాకు ఏ దోషమో కనబడటం లేదు, ఈయన్ని నేను వదిలేస్తున్నా అన్న ఆయన గవర్నర్. ఈయన కూడా అదే వస్తుంది. అప్పుడేమో సందర్భాల్లో యేసుక్రీస్తుని ఎందుకు అన్నాడు తెలియదు, కానీ ఈ సందర్భంలో పిలాతు గురించే వచ్చింది ఆ టాపిక్. ఆయన పిలాతు అంటే యేసుక్రీస్తు ప్రభుని శిక్ష వేయమని తీసుకోబోతారే, అప్పుడు ఏమో మీరు వేసుకున్న పని అయితే వేసుకోండి అని చేతులు గడుపుకుంటాడు ఆయన. ఈ దోషం నాకొద్దు, మీ పిల్లల మీద వేసుకున్నా అంటాడు. ఆ పిలాతు గురించి ఇక్కడ చదువుతున్నాం. చదువు. పిలాతు గవర్నరు
గలిలీలైన కొందరు రక్తము వారు బలులతో కలిపిన గనక ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుక్రీస్తు చెప్పారంట. ఏమని చెప్పారు వాళ్ళు వచ్చి? అప్పుడు పిలాతు గవర్నర్, రోమా ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు పిలాతు గవర్నర్ అంటే, గలిలీలంటే గలిలయ, ఈ జబులయ్య, ఈ నజరైత్ అని దగ్గర ప్రాంతాలు అయ్యి, యేసుక్రీస్తు సంచరించిన ప్రాంతాలు అయ్యి, ఆయన ఉన్న ప్రాంతాలు, వీళ్ళందరూ యూదులకు సంబంధించిన వాళ్ళు. ఈ యూదుల మీద గవర్నర్ గా ఉన్నాడు పిలాతు. ఈయన ఏం చేసేవాడంటే, ఆ గలిలీలందరూ అంటే ఈయనకి నచ్చదు, యూదులు అంటే ఈయనకి నచ్చదు. అదే లోతుగా ఉంటది అని చెప్పింది. అందుకే ఏనంటే కొంచెం బాగుంటది, కొత్తగా ఉంటది. ఈయనకి నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, ఈయన ఏం చేసేవాడంటే, ఈయన దగ్గర ఇంటి పన్ను, ట్యాప్ పన్ను, కరెంటు పన్ను, ఇవన్నీ వస్తువులు చేస్తుంటారు కదా, ట్యాక్స్ వేస్తుంటారు కదా, అన్ని వేసేది కాక ఈయన మందిరంలోకి వెళ్ళి కానుకలు వేసేది కూడా, అది కూడా మాకు కావాలని చెప్పేవాడు. అది వాళ్ళు ఒప్పుకోలేదు యూదులు. అది దేవుడికి సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు. మీకైనా మేమైనా దేవుడి సొత్తును అనుభవించకూడదని చెప్తుంటే ఆయనకి అది నచ్చేది లెక్కలేదు. అందుకని ఏం చెప్పాడంటే నియమము ఆడ, ఇదిగో భటులారా, సైనికులారా, వాళ్ళు నాకే ప్రశ్నలు వేస్తున్నారు, నాకే తిరుగుబాటు చేస్తున్నారు కనుక వాళ్ళు బలులు అర్పించేదానికి పోతారు. పాప పరిహారార్థ బలులు ఇశ్రాయేలీయులు పెట్టాడు ఆ రోజులో. బలులు మేక పిల్లని, పెద్ద పాపం చేస్తే పెద్ద జంతువుని, చిన్న పాపం చేస్తే చిన్న జంతువుని, గువ్వని, పావురముని వధించమన్నాడు. అర్థమైందా? ఆ బలు అర్పించేదానికి పోతారుగా దేవాలయానికి. అప్పుడు మీరేం చేస్తారంటే, ఆ బలులు ఎలాగైతే తెగిపోతాయో అలాగే ఈ తలలో కూడా వాళ్ళ రక్తం గంచిపోవాలి. ఎందుకు? వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఇన్ని, ఇదేం న్యాయమయ్యా, ఇది ఎక్కడ అన్యాయమయ్యా అని అడిగే వాళ్ళు నాకు ఉండకూడదు. ఇది వాడి ప్రభుత్వం. పిలాతు అంటే మంచోడు అనుకున్నా మీరా? అనుకున్నారు లేదా? దేవుని బిడ్డలు సర్వనాశనం చేయమంటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాలని డబ్బు ఇచ్చేవాడు ఉంది, మనం చెప్పినట్టు డబ్బు తండుకొని వచ్చేవాడు కావాలి. అందుకని యేసుక్రీస్తు దగ్గర ఆ మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు తర్వాత? ఆయన వారితో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఈ గలిలీలు కట్టిక హింసలు పొందినందున, అట్టి హింసలు పొందిన వారు గలిలీలందరికంటే మీరు పాపులు అనుకుంటున్నారా? ఒరే 2024 సంవత్సరం వాళ్ళందరూ చచ్చిపోయారు, 2025 మేము అడిగి పెట్టాము, మనం ఏమన్నా గనులా? వాళ్ళు ఏమన్నా పాపులు అనుకుంటున్నారా? కాదు కాదు అని మీతో చెప్తున్నాను. మీరు అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు మారు మనసు పొందిన ఎడల మీరు కూడా అలాగే నశింతురు. మారు మనసు పొందని ఎడల అంటే టాపిక్ ఏందడా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏంటి దానికి కారణం ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఉండనేమంటున్నంటే, మారు మనసు కానీ పొందకపోయారు ఏమైపోతండి? మీరు కూడా బాయ్ బాయ్ చెప్పాలని వస్తుంది. తర్వాత ఇంకోటి చెప్తారు కంటిన్యూషన్. సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది అంటాడు మళ్ళా. అపరాధులని మీరు అనుకుంటున్నారు, గోపురం కింద చచ్చిపోయారు 18 మంది. సిలోహం అంటే సిలోహం అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. యేసుక్రీస్తు ఒక గుడ్డివాడికి ఉమ్ము ఊసి బురద రాసి ఎక్కడ పంపించాడండి? సిలోయం అనే కోనేట్లోకి వెళ్ళి కడుక్కోనీకు. ఆ సిలోయంలోనే ఉండే దేవాలయం కింద బడి చచ్చుకున్నారు 18 మంది. వాళ్ళ గురించి కూడా మీరు అడుగుతున్నారు కనుక వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? కాదు. తర్వాత మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా. ఇప్పుడు మీకెందుకు 2025 సంవత్సరం ఇచ్చాడు దేవుడు?
అర్థమవుతుందా? 2025 సంవత్సరంలో మనకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకున్నాడు కన్న తండ్రి. ఆయన కోసం బతుకుతావని, ఆయన గురించి అనేక ఎదుట ఆయన ఒప్పుకుంటావని, నీ జన్మ కారణం ఎవరో గుర్తిస్తావని, నువ్వు ఈ భూమి మీద ఎంతవరకు ఉండేదానికి కారణం ఎవరో ఆలోచిస్తావని నా దేవుడు నీ కోసం ఆలోచిస్తావు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఏంది అని మీరు అంటారా? మారు మనసు ఎందుకు పొందాలంటే ఎందుకు పొందాలి? మీరు కూడా వాళ్ళు లాగే మారు మనసు పొందకపోతే మీరు కూడా అలా నశిస్తారు. ఎలా నశిస్తారు? ఈ సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటే ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటి? ఏమ్మా, మారు మనసు అంటే ఏంది తెలిసిందా? మారు మనసు అంటే ఏంది? ఇప్పుడు ఏంది అర్థం కాదు. ఒక వ్యక్తి పిలుపు అనే వ్యక్తి, నేను చెప్తా మారు మనసు ఎలా ఉంటుంది చెప్పేస్తా. ఒక పిలుపు అనే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని పెద్ద అక్కడ భయాందోళనకరమైన పరిస్థితుల సంఘంలో వస్తే చెదిరిపోయి అపోస్తులు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. పిలుపు గారు ప్రకటిస్తుంటాడా. గాడరి సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గాడరి చేస్తే అందరి దగ్గర గొప్ప పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకున్నాడు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? పిలుపు వెళ్ళారు. వెళ్ళి ప్రకటిస్తుంటే ఈయన కంటే కూడా ఎంతో గొప్పగా ఉంటే పిలుపు గారు అప్పుడు ఇతను వచ్చి అడుగుతాడు పిలుపుని, అయ్యా నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు అన్నప్పుడు అతను చెప్తాడు, ఇంకా నేను కూడా ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా ఉండాలంటే అదే నువ్వు మారాలి. ఒకసారి చూడండి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుతారా? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకో. మారు మనసు అంటే ఏంటి? దాని తగలద్దు. మారు మనసు అంటే ఏంది అనుకుంటున్నారా? ఏం చెప్తున్నారు? చదవండి. నీ చెడుతనాన్ని మానుకోవటమే మారు మనసు. అర్థమైంది ఇప్పుడు? మారు మనసు అంటే ఏంది? నీ చెడుతనాన్ని మానుకోవటమే. ఇప్పుడు చెడుతనానికి నిర్వచనం లేక పాపానికి నిర్వచనం ఏంటి? పాపానికి నిర్వచనం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే అది నిర్వచనం. సువార్తకి నిర్వచనం ఏంటి? లేఖనం ప్రకారము యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడును, 3వ దినాన్ని తిరిగి. ఇది నిర్వచనం. ఇప్పుడు మారు మనసుకు నిర్వచనం ఏంటి చెప్పండి? చెడు పని మానుకోవటమే మారు మనసు. అర్థమైంది? ఇప్పుడు మారు మనసు అంటే ఏందో అర్థమైందా? కాలేదా? అర్థమైందా? ఇప్పుడు ఈ నిర్వచనానికి నేనేం చెప్తున్నా అంటే మారు మనసు ఎలా వస్తుంది చెప్పండి? మారు మనసు, ఈ మనిషి మారాడు, ఈ వ్యక్తి మారాడు. చాలా మంది అడుగుతా ఉంటారు అక్కడక్కడ, ఏమండి మీరు మారు మనసు పొందారా అంటే ఏంది అర్థం? బాప్తిస్మం తీసుకున్నారా అంటుంటారు. అది మారు మనసు అయితే రాదు, కానీ నేలల్లో అయితే మునిగి బాప్తిస్మం అని భ్రమలో ఉన్నారు చాలా మంది. నిజమైన బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు చాలా మంది. అర్థమైందా? అర్థం కాలేదా? మారు మనసు పొందకుండానే వాళ్ళకి ఏం తెలియకుండానే బాప్తిస్మం తీసుకుని వచ్చి యథావిధంగా చెడుతనాన్ని మానరు. అర్థమైందా? ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమైనటువంటి క్యారెక్టర్ కలిగి జీవిస్తూ ఈ భూమి మీద వాళ్ళ మనసు మారదు, వాళ్ళ హృదయాలు మారవు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళ మనసు మారదు. కానీ ఎలా ఉంటారంటే మేము కూడా దేవుని బిడ్డలమే. ఏది మేము కూడా దేవుని బిడ్డలం అంటే క్రియలు ఉండవు. వాటిల్లో ఏముండవా? క్రియలు ఉండవు. ఏముంటది?
మాటల వరకే ఉంటాయి. మేము దేవుని బిడ్డలమే, మేము కూడా పరిశుద్ధులమే అని చెప్పి అన్ని తీసేసి తెల్ల బట్టలు కట్టుకుని తిరుగుతారు. తెల్ల బట్టలు కట్టుకుంటే పైన సరిపోద్దా? లోపల హృదయం తెల్లగా ఉండాలా? ఒక ఆవిడ అన్నది, సార్ మీ బోధ మాకేం బాగాలేదు సార్ అన్నది. ఏమ్మా అన్నది. మా సార్ చెప్తారు సార్, కాళ్ళు బొట్టి తీసేయాలా, గాజులు తీసేయాలా, ముక్కలు చేపలు యాడ ఇవ్వాలి సార్, కాళ్ళు పెట్టలేమ్మా, తర్వాత నేను తీసుకుంటున్నా. ఇదే రండి. బొట్టు తప్పేం లేదు, పరలోకానికి ఆటంకం కాదు, కానీ మితంగా ఉండాలి. అలంకరణ చేసుకున్నామంటే చేసుకున్నాం, రెడీ అయ్యామంటే రెడీ అయ్యామంతే. కానీ గంటలు ఉంటారనేది అందుకే గంటలు దాని మీద ఉండకూడదు. అర్థమైందా? అర్థం కాలేదా? గంటలు దాని మీదే ఉండకూడదు. నేను అనుకుంటున్నాం, నాకు దేవుడు గొప్ప అందం ఇచ్చాడు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొక అమ్మ అనుకుంటున్నా, నాకు ఈ సంవత్సరం బాగా డబ్బు ఇచ్చాడు. ఇవన్నీ నీకు శాశ్వతం కావు, ఇవన్నీ నీకు ఉండవు. నీ అందం ఇంకొక ఆమెకు వస్తుంది, రేపు ఇంకొక ఆమెకి ఆ డబ్బు వస్తుంది. అర్థమైంది? ఈ లోకంలో అన్ని ఇట్లాగే ఉంటాయి. బొట్టు పైన పెట్టుకుంటే తీసేస్తుంది, బొట్టు వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు తలంపులు మాత్రం మారకపోయా. దేవుడికి కావాల్సింది పైన ఉన్న బొట్ట, లోపల వచ్చే ఆలోచనలా? మరి ఏది ముఖ్యమో ఆలోచించండి. తల బొట్టు తీసేస్తాను అన్నయ్య, మా పాస్టర్ చెప్పినట్టు అన్నది. హృదయం మారలేదు, హృదయంలో పాషాణం ఉంది. పాషాణం పోవాలా, తల బొట్టు పోవాలా? ఏది ముఖ్యం? మరి ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఈ రోజున? ఏం ఆలోచిస్తున్నారు? అర్థమైందా? చెవులు మాత్రం రింగులన్నీ తీసేస్తారు, అన్ని తీసేస్తారు, కానీ చెవులు మాత్రం ఎప్పుడు వినేది ఏంటి చెప్పండి? శ్రద్ధగా ఏమంటారు? దేవుని వాక్యం అంటారా? శ్రద్ధగా ఏమింటారు? పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళు, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి వస్తుంటాయి. అప్పుడు గుస్స చెప్తే వినపడలేదు, మళ్ళా చెప్పు అంటారు. బాగా చెప్పలేదు, మాకు వినపడలేదు అంటారు. అర్థమైందా? చెవులలో ఈ రింగులు కాదు ముఖ్యం, చెవులలో ఉండాలని దేవుని వాక్యమే. చెడు మాటలు కాదు వినాల్సింది. మనం చెడు మాటలు వింటే మనం కూడా చెడిపోతామండి. దేవుడు చెప్పాడు, దుష్టులు ఆలోచన చొప్పు నడవక, పాపులు మారగా నిలవక, అపహస్తులు కూర్చున్న చోట కూర్చోవద్దు నువ్వు. బాగా చెప్పావు, మా పాపుల దగ్గర కూర్చోమన్నావు అంటున్నారు. ఈ పాపుల దగ్గర కూర్చోమన్నారు, నువ్వు పాప అయిపోతావు అంతే. అలా ఆలోచనలు ఏండి? అర్థమైందా? ఒక మారు మనసు అంటే ఏ విధంగా ఉండాలి? ఇవన్నీ కాదు, ఇవన్నీ పై రూపాన్ని దేవుడు లెక్క చెయ్యడు, లక్ష్య పెట్టడు. పై రూపాన్ని దేవుడు చూడడు. దేవుడికి కావాల్సినంత ఏంటి? నీ మనసు మారిందా లేదా? మనసు మారకుండా కొంతమంది దేవుడి దగ్గర నటిస్తూ ఉంటారు, మోసకరమైన మనసుతో ఉంటారు. అర్థమైందా? మోసం చేసే మనసుతోనే ఉంటారు చాలా మంది. దేవుడికి మాట ఇస్తారు, దేవుని బిడ్డలాగా ఉంటారు. కాకి అనుకుందంట, కాకి ఆదివారం చెప్పాను కానీ మళ్ళా మీరు వినండి. ఒక కాకి పావురాలను చూసి అనుకుందంట, పావురాలకి ఏందో అంత మర్యాద ఇస్తున్నారు, పిలిసల్లా గూడులో ఇల్లు లాగా గూడు చేస్తున్నారు, దాన్ని దగ్గరకు తీసుకుంటున్నారు, చెయ్యి మీద పెట్టి ఫోటో తీసుకుంటున్నారు, దాని మీద ఎక్కించుకొని ఫోటో తీసుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, దానికి మంచి ఆహార పదార్థాలు ఇస్తున్నారు. మరి కాకి, ఎవరైనా కాకిని తీసుకుని ముద్దు పెట్టుకుంటారా? ఎవరన్నా కాకి కనిపిస్తూ అంటాము అంతే కదా? నిజమా కాదు? కాకి అంటాం కదా, కాకి అయితే. అందుకని కాకి ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలా ఇప్పుడు? ఈ పావురం లాగా నేను మారాలా, ఏం చేయాలా అని గోడకు సున్నం కొడతా ఉండే అంటాడు. ఆయన అటు బానిచ్చి ఆ సున్నంలో బాగా మునిగి తెల్లగా వచ్చింది. పైమరే వేస్తున్నాడు, పైమర్ వేసామంటే గట్టిగా ఉంటుంది, సిమెంట్ పెయింట్ అది, తెల్లగా వచ్చేస్తుంది. ఆహా, చల్లదాన్ని అయిపోయింది ఏం కూడా మెల్లిగా పావురాల గుంపులో చేరింది. కాపరికి డౌట్ వస్తూనే ఉంది, ఏంద్రా పావురం ఎలా నడుస్తుంది?
నైస్గా మెల్లిగా నడుస్తుంది. కాకి ఎలా నడుస్తుంది? కింద కప్ప ఎగిరినట్టు ఎగిరి బాగుంటుంది. ఏంది దీన్ని నడకేది తేడా వస్తుంది, కానీ చూసేదానికి ఎలా ఉంది? చల్లగా ఉంది. ఏమో అర్థం కాల. సరే ఉన్నీలే అనుకున్నాడు. ఒక రోజున ఒక సమయాన వర్షం పైనుంచి వచ్చిందండి. ఇప్పుడు ఏమైంది వర్షంలో? అసలు రంగు పోయి కాకిరంగు. ఒక ఆవిడ అన్నది, మీ చర్చికి మాత్రం, నీ దగ్గరకు మాత్రం నేను రానన్నా అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏమక్క ఏమ్మా ఆ మాట అన్నావంటే, వద్దులేనా, నువ్వు మొహానే మాట్లాడుతావు, ఏదైనా నువ్వు మొహానే వాక్యం చెప్తావు నాకు ఏదైనా. నేను అన్నాను, అక్క మొహాన్ని చెప్పకపోతే నీ బండారం పెట్టబోద్ది అక్క, నా బండారం ముందు చెప్పేస్తుంది నువ్వు వాక్యాలు అన్నది. మరి మీకు చెప్పక ఎవరికి చెప్పాలి పాస్టర్ గారు? ఎలుగులోకి వచ్చిన తర్వాత ఎలుగులో మనం చూసుకున్నప్పుడు మనలో ఏముంటాయి మనకు కనబడవా? నువ్వు లైట్ వేసుకొని అద్దం దగ్గర నిలబడుకుంటే నీలో ఏమేమి ఎక్కడెక్కడ ఏమో లోపాలు ఉండవు, సర్దిద్దుకోవా? అలాగే వాక్యం అనేది కూడా వెలుగు. ఆ వెలుగు దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న చీకటి నువ్వు సరిదిద్దుకుంటావు వెలుగు దగ్గర. అర్థమైంది మీకు? అర్థమవుతుందమ్మా? అర్థమైందా? వెలుగు దగ్గర కూర్చోవాలి, నీలో ఉన్న చీకటి వెళ్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా మన బండారము ఎలా ఉంటుందంటే మారినట్టు నటించబాకండి. పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఉండనీకు. దుష్టుడా, దుర్మార్గులా, లేకపోతే వ్యభిచారులా, లేకపోతే పాపులా, లేదంటే చెడుతనం చేస్తున్నారా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నా మారు మనసు పొందిన ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటారు చెప్పండి? మారు మనసు పొందిన ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు అన్నాడు, నా ప్రభువా, నా దేవా, నా తండ్రి, నువ్వు నాకే దేవుడు. వాళ్ళు ఎవరికి దేవుడు కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్నిట్లో కరెక్ట్ అని ఒక ఆయన ప్రార్థన చేశారు. నువ్వు ఈయనలాగా కూడా లేను, ఎవరిలాగా పక్కన వాళ్ళు కూడా కాదు. ఏమన్నాడు అర్థం మాట. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే మెల్లిగా వెళ్ళి ఏమన్నంటే, లోకాలు కలిగించినటువంటి తండ్రి, ఆకాశం నీ సింహాసనం కదా, భూమి నీ పాదపీఠం కదా, నా ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ కూడా నాకు అనుకుంది కదే. తగ్గించుకొని కన్నీళ్లు పెట్టాడు అక్కడ. ఎక్కడ? చూస్తాడు ఆయన ప్రార్థన. ఆ రోజు వచ్చిన మారు మనసు, ఆ రోజు వచ్చిన పశ్చాత్తాపం, పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా పురుగు బాధ్య, నాకు సిగ్గు బాధ్య, ఏం కనబడి ఆ టైంలో నువ్వు నిజంగా మారిన వ్యక్తి అయితే పక్కన వాళ్ళు కాదు కదా, ఎవరిని పట్టించుకో, నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఎంత మందిలో అయినా సరే ఒక్కడిగా ఒంటరిగా అయినా నువ్వు నిలబడగలవు, నువ్వు నడిపించుకోగలవు, నడవగలవు. ఒకరితో మనకు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు అన్నాడు సుంకరి, అయ్యా ఆరోగ్యం చూసుడు కూడా ధైర్యం చాలు, నాకు మారు మనసు, నేను చేసిన తప్పే. తప్పుపోయిన కుమారుడు అన్నాడు, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను నడుచుకున్నాను, నేను ఎంత దోబోగిన్నయ్యా, నేను ఎలాంటి దుష్టున్నయ్యా, నీ కుమారుణ్ణని చెప్పలేదనుకుని నాకు అర్హత లేదు, కూలి వానికి నన్ను చేర్చుకుంటావా తండ్రి? ఈ మాటలు తగ్గింపు ఎవరిలో వస్తుంది చూడండి. తగ్గింపు కలిగిన జీవితం నీకు మారు మనసు వచ్చే మార్గం. పాపాత్మరాలనే స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. వెనక నుండి వచ్చి పాదాల మీద పడిపోయి కన్నీళ్లు కార్చింది, తల వెంట్రుకలతో తుడిసింది. నేనన్నా కన్నీళ్లు కార్చిందే, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేస్తున్నట్టు. ఎన్ని కన్నీళ్లు వచ్చింటే పాదాలు తడుస్తాయి చెప్పండి మీరు? ఎన్ని కన్నీళ్లు వచ్చింటే పాదాలు తడుస్తాయి? ఈ కాళ్ళు కడగాలంటే, మన కాళ్ళు తడుపుకోవాలంటే ఎన్ని చెంబులు కావాలి నీళ్ళు? 2 చెంబులన్నా కావాలి కదా. 2 చెంబులు కన్నీళ్ళు ఎలాగ ఏమి కార్చింది అంటే
ఆమె చేసిన తప్పు నా ఒప్పుకుంది దేవుని దగ్గర. ఆమె చేసిన అతిక్రమాన్ని ఆమె ఒప్పుకుంది. ఎక్కులు పెట్టి అయ్యా నేను ఇక్కడ తప్పు చేశా, అయ్యా ఇంత దుస్తురాలని, ఇంత దుర్మార్గం, పాపినయ్యా, నీ పాదాలు కడుగుతున్నానండి. ఎన్ని కన్నీళ్ళు పోస్తుంటే ఆయన పాదాలు దర్శనంగా రావచ్చు. ఎక్కడుంది మన ఊళ్ళో మారు మనసు? ఈ రోజున టిక్ టాక్ అని రెడీ, టిక్ టాక్ అని చిన్న బైబిల్ పట్టు, కొంతమందికి ఆ బైబిల్ కూడా పట్టుకోవట్లేదు. ఇప్పుడు సిగ్గని ఫోన్లో ఉండాలి నాకు బైబిల్ అంటున్నారు. బైబిల్ తెచ్చేదానికి కూడా ఫ్యాషన్ అయిపోయింది, నైస్ అయిపోయింది. ఏ రోజైనా దేవుని దగ్గర నీ యొక్క తగ్గింపు కలిగి ఆయన్ని పశ్చాత్తాపమైన ప్రార్థనల వైపు నువ్వు చేసేవా? ఇంక నేను చేయను తండ్రి, ఇంక నేను పోనయ్యా. ఇలా మారు మనసు రావాలి. ఎలాంటి మారు మనసు రావాలంట? ఎలాంటి మారు మనసు? ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక అయిపోయింది, ముగించుకుందాం. 7:10 చదువు త్వరగా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. మారు మనసును కలిగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖం మీద ఉందా? ఎవరో చూస్తున్నారని చెప్పి ఏదో ఏడుపులు ఏడుస్తున్నావా? ఏ ఏడుపులు అంటే రక్షణ కోసం ఏడుపులు కాదు అయ్యి. ఎవరో ఏదో అన్నారు, ఏదో మనుషులు బాధ కలిగింది. అందరూ ఉన్నప్పుడేమో దేవుడికి అవకాశం ఇవ్వటం, వీళ్ళు వాళ్ళతో సహవాసం చేయటము, వాళ్ళ దగ్గర తెచ్చుకోవటం, తినటం, వీళ్ళకి పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరు నేను వెలివేశాడే, అప్పుడు వచ్చి ఏం పాట పాడతావు చర్చిలో చెప్ప? వాళ్ళు ఉన్నప్పుడు చర్చికి రావు, ప్రార్థనలకు రావు. వాళ్ళు మా వాళ్ళు వచ్చారు, మా బంధువులు వచ్చారు, ఇదిగో పక్కింటి ఆమెకి ఫంక్షన్ జరుగుతుంది, ఇదిగో మా ఆమెకి పెళ్లి జరుగుతుంది అని తిరిగావు. వాళ్ళందరూ నిన్ను తుణీకరించి అసహించుకున్నారు ఒక రోజున. ఇప్పుడు ఎవరు కనిపిస్తారు నీకు? అయ్యా నువ్వే దిక్కయ్యా అని ఆవిడ పాట పాడతావు. వచ్చి ఏం పాట అదే? ఏం పాట మజా? లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి. అంతకుముందో ఏం పాట పాడమ్మా? ఇప్పుడే మీ పాట వస్తుంది నీ నోట్లో. అందుకని నువ్వేం చేయాలంటే రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన మారు మనసు అంటే తగ్గింపు కలిగి బతకాలి. ఎలా బతకాలంటే మీరు ఎలా బతకాలి? తగ్గింపు కలిగి నువ్వు బతుకుతావని సమస్తం అనే దయా కిరీటాన్ని నీకు ఏం చేశాడంట? ధరింపజేశాడు నీకు. ఈ రోజున ఏం ధరించుకున్నావు నువ్వు? ఇప్పుడు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఏంది ఇచ్చింది నీకు? అందరూ మనకి అన్ని ఇస్తారని అబ్బా దేవుడి కంటే వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతాం మనం. ఈ రోజు ఈ నిమిషం ఎవరిదో చెప్పండి, మరి దాన్ని ఏమని చెప్పండి? మీ ఫ్రెండ్స్ కి ఇవ్వమని చెప్పండి, లేదంటే మీ బంధువులు ఏమని చెప్పండి. పోయిన కాలము తిరిగి రాదు. తర్వాత ఒక్కసారి నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి జీవితాన్ని వదిలిపెడితే నీకు పోగొట్టుకున్న నిత్య జీవం మరలా రాదు. కాబట్టి నువ్వు మారు మనసు పొందకపోతే నీకు శిక్ష లేదో పోయిన ఆదివారం చెప్పాను. అది కూడా యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఈ ఎబ్రీకి రాసిన పత్రిక ఒక్కటి చెప్పి ముగించేసుకున్నాం. 12:16 ఒకటి చదువుకొని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 12:16 ఒక పూట పుట్టు కొరకు అమ్మా ఆయన నిన్ను గద్దించినప్పుడు కాదు అదే ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత దేవుడు వాక్యం హెచ్చరించినప్పుడు ఇలా
గద్దిచ్చినప్పుడు ఇండ్లా, చెప్పిన బోధలు చెప్పిన ఇండ్లా, కానీ అంత సమయం అర్థమైంది చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఏంది, అన్ని పోగొట్టుకో. ఒక ఆవిడ వచ్చింది, పాట పాడతానని అంటే, సరే పాడక్క ఆయన ఇచ్చావు. ఆమె పాట పాడని చెప్పారు. నాకు కండ్లు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. ఇప్పుడు కండ్లు పోయినాయంట, ఇప్పుడు చదవాలని ఉందంట. కళ్ళు కనబడదే. కళ్ళు ఉన్నప్పుడు దేవుడు హెచ్చరించాడు కదా, చదువుకో, నా మాటలు చదువుకో సోదరి అన్నప్పుడు చదవాల. నాకు కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదు నీ సువార్తకి. ఇప్పుడు కాళ్ళు ఏమైపోయినాయి, ఇంకోటి మోసుకొని పోవాలని. ఇప్పుడు నడవాలని ఉందే, కాళ్ళు ఎట్ట వస్తాయి? నీ కాళ్ళు రాకముందే దేవుడు నీకు టైం ఇలా వచ్చి దేవుని పని చేయని చెప్పలా, హెచ్చరిక చేయలా, నువ్వు మారని చెప్పలా. అర్థమైందా? నాకు చెవులు ఉన్నంత వరకు వినలేదు నీ వాక్యము. ఇప్పుడు చెవుడు అయిపోయినే, ఇప్పుడు వినాలని ఉందే. ఎవరు చెప్తారు చెవిటోళ్ళకి? ఎవరు చెప్తారమ్మా? మీరు చెప్తారా చెవిటోళ్ళకి? రే, అర్థమైందా? చెవిటోళ్ళకి ఎవరు చెప్తారు వాక్యము? ఒకడు పోయి నడి రోడ్లు నిలబడ్డాడంట చెవిటోడు. ఒకడు పోయి చెంకు వస్తానే ఉన్నాడంట. భూమి అని వస్తుంది, వాడికే మనం పడుతుంది. అట్లాగే కొంతమందికి వాక్యం మేము బొయ్యి అని వదినా, ఈ చెవిటోళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థం కాదు. నీ సమయం పోతుంది, దేవుడు ఇచ్చిన సమయం. అదే యేసువుకి వచ్చింది. ఆ తర్వాత అవయవాలు అన్ని ఉన్నప్పుడు ఏనో, నువ్వు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఏనవో, దేవుడు హెచ్చరించినప్పుడు ఏనవో, నీకు ఆరోగ్యం బాగిచ్చినప్పుడు ఏనవో, అది కోల్పోతావే. నువ్వు ఏదుందని విర్రవేగుతున్నావో, ఏదుందని గర్విస్తున్నావో, అది కోల్పోయే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు యేసేవు కూడా ఏం చేశాడంట చదువు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందకూడదు, కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా ఎదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడునంటే, మారు మనసు దేవుడు ఎప్పుడైనా ఇస్తాడులే. ఈ రోజు కాకపోతే ఈ రోజు పాపం చేద్దాం, రేపు ఇంకో రోజు అది చేద్దాం, దాన్ని అనిపిద్దాం, ఇట్లా పోదాం, ఎంజాయ్మెంట్ చేద్దాం. చివరికి పనులన్నీ ఊడిపోయిన తర్వాత యాచు పదా అన్నప్పుడు వస్తుంది అంట ముసలావిడ. ఒక ఆమె చెప్పింది నాకు, అక్క దేవుని నమ్ముక అక్క అంటే, ఇప్పుడేంది దేవుని దగ్గర పోయేదే, నేను కుర్రదాన్ని, నేను అనిపించాలని నేను చాలా ఉంది, నన్ను అందులో చాలా చక్కని దానం అంటారు. పనులు ఊడిపోయి మొహం అంత ముడతలు పడిపోయిన తర్వాత అప్పుడు వస్తుందంట. ఎక్కడికి? ఏమ్మా నీకు ఇంకొక వాక్యం వింటాను. ఇదిగో, నువ్వు కోడిని తీసుకునేటప్పుడు ముదురు కోడిని తీసుకుంటావా లేత కోడిని తీసుకుంటావా అన్న. ముదురు కోడి ఎందుకు, లేత కోడే కావాలి. ముదురు కోడి ఎందుకు వద్దు అంటున్నావు? అదే నాకు నువ్వు ముదురు కోడి వద్దన్నయ్యా, అది నలగదు, తినలేము అన్నప్పుడు, సరే అక్క నువ్వు నీకు అలా న్యాయం అనిపించింది కదా, ముదురు కోడి నువ్వే విసర్జించినప్పుడు నీవు లేతగా ఉన్నప్పుడు దేవుడికి కావాలి, నువ్వు ముదిరిపోయిన తర్వాత దేవుడికి ఎందుకో? అప్పుడు దాకంట లేతలో ఉన్నప్పుడు అంట లోకం కోసము, అపవాది కోసము, బంధువుల కోసము, రక్త సముద్రుల కోసము, పిల్లల కోసము ఈ జీవితం అర్పితం అంట. ఎవరు ఇచ్చారమ్మ జీవితము? మీ నాన్న ఇచ్చాడు, మీ అమ్మ ఇచ్చిందా? చెప్పండి. లేదా మీ పిల్లలు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు జీవితం? ఎవరు? జీవితం అనే ఆస్తి ఇచ్చింది ఎవరమ్మా? మరి జీవితం ఇచ్చిన లెక్క కదా. నీ భర్త 1000 రూపాయలు ఇచ్చినప్పుడు సాయంత్రం వేళకి నిన్నేం అడుగుతాడు? 1000 రూపాయలు ఏం చేసావని అడుగుతాడా? పిల్లలకి 500 ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకి మీరు అడగరా? ఏరా 500 తీసుకోపోయావు, ఏదైనా ఖర్చు పెట్టావు అన్నప్పుడు, మరి జీవితం అనే ఆస్తి ఎవరిది? చెప్పండి. జీవితం అనేది ఎవరిది? దేవుడికి. దేవుడు అయినప్పుడు దేవుడు లెక్క అడగడా? అందుకని దేవుడు అంటున్నాడు, ఆ లెక్క రాకముందే, అది పోగొట్టుకోకముందే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం పోగొట్టుకోకముందే
నువ్వు మారు మనసుని ఎత్తుక్కో. తర్వాత పొందుతాలే ఇప్పుడేముంది అన్నావో ఏ సేవలాగే విసర్జించబడతావు. మారు మనసు పొందే అవకాశం దొరకక ఏమైపోయాడంట ఏసేవు? విసర్జింపబడ్డాడు. అందుకని ఇదే అనుకూల సమయము, రక్షణ దినము. ఇప్పుడే నువ్వేం చేసుకోవాలా? సమయాన్ని పోనివుగా సద్వినియోగం చేసుకోండి జ్ఞానుల్లారా. చెవిటోళ్ళలాగా ఈ చెవులో ఈ చెవులో వదిలేదు. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు వాక్యం విన్నారు, ఇది దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా మీకోసం విజ్ఞాపన చేశారు. ఏమని అంటే, ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనియ్యా ఆయన విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఆ పరమాత్ముడు కుమారుడు మాట విన్న తండ్రి నీకు నాకు ఈ దినాన ఈ భూమి మీద ఈ 2025 సంవత్సరంలో ఉండేదానికి అవకాశం వచ్చింది. ఇది జరిగింది. అందుకని మనకి ఏమవుతు ఇస్తే ఇచ్చారు మీకు ఏంటంట అన్నట్టు కూర్చోన్నారు మీరు. అంతేనా? నువ్వు వదల వేసాలు కానీ నిద్ర వస్తుందా? పోతావా? ఏంటో చెప్తాను చెవిటోడు గుడ్డోడు అనుకుంటున్నారా? మీకోసమే ఇప్పుడు టైటిల్ చదవండి దాన్ని. ఇందా చదివారుగా, ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని మీరు చెప్పుకోండి, ఈ సంవత్సరం కూడా నన్ను దేవుడు ఉండనిస్తున్నాడు. దీనికి కారణము నేను కాదమ్మో, యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు నేను ప్రేమించింది పాపుల్ని దేవుని దగ్గరికి నడిపించింది. ఆయన కోరుకున్నాడు. ఈ సంవత్సరం అన్న పాతి చేస్తా, ఈ సంవత్సరం అన్న ఎరిగి వేస్తా, ఈ సంవత్సరం దాన్ని శ్రద్ధగా చూస్తా. నాకు ఏం తక్కువ లేకపోతే, నీకేం తక్కువ లేకపోతే, నువ్వు ఎంత చెడ్డగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా నీకు తక్కువ కావట్లేదు. మళ్ళా ఎందుకు తెలుసా? నువ్వు పాపంలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ వస్తున్నాయి నీకు, సమృద్ధిగా అందరిలాగా వస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఎరివేస్తున్నాడు ఆయన. దాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని, నేను చెడిపోతుంటే నీ దేవుడు బాగా చూస్తున్నాడు అనుకోబాక. ఏనా? నాకు అన్ని దొరుకుతున్నాయి, నేను చెడిపోయినా కానీ అనుకోబాక. నీ టైం ముగించుకు జాగ్రత్తగా ఉండమ్మా, ఉండు. అన్ని ఇస్తున్నాడంటే నీ టైం అయిపోతుందో లేదు శ్రద్ధ చేశాడు. ఇవన్నీ ఇచ్చి చూద్దాం, ఇంకనన్నా మారుతారేమో, కష్టం లేకుండా చేద్దామని. కాబట్టి ఈ సంవత్సరం కూడా దేవుడు మీకు ఏం చేశాడు నాన్న? అవకాశము ఇచ్చాడు.